కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చాడు. దేవునికి శిక్షించడం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజు వచ్చినప్పుడు ఏ ఒక్కడు నిలవలేడు. వాడు మోసగాడని తెలిసిన తర్వాత వాడి మీద మనసు పెట్టుకోవడం తప్పు. బెత్షెబాతో పాపం చేసిన దావీదు బెత్షెబాను అన్యాయం చేయలేదు. తను ఎవరితో పాపం చేశాడో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బెత్షెబాతో పాపం చేసిన దావీదు బెత్షెబాను అన్యాయం చేయలేదు. ఒంటరిని చేసి, నేను రాజును కాబట్టి నన్ను ఎవడు అడగడు కాబట్టి, ఆమెను వదిలేసినా సరే నన్ను ఎవడు నిలదీయుడు కాబట్టి మోసం చేయలేదు. తను ఎవరితో పాపం చేశాడో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె దుఃఖంలో ఉంది, ఆమె వ్యాధంలో ఉంది, కన్నీళ్లు మున్నీళ్ళ ఏడుస్తుంది. దావీదు ఏం చేశాడు? వెళ్ళి తన భార్యను ఆదరించాడు, తన భార్యను ఓదార్చాడు. తనకు దుఃఖం అంటే ఏమిటో తెలుసు, ఎందుకని అప్పటిదాకా దుఃఖపడ్డాడు కనుక. దుఃఖం అంటే ఏమిటో తనకు తెలుసు కాబట్టి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తనతో పాటు దుఃఖంలో ఉన్నటువంటి భార్యను ఆదరిస్తున్నాడు. కొంతమంది భర్తలకు ఆదరించడమే చేత కాదు. తరచుగా అనారోగ్యం గుండా భార్య వెళ్తున్నప్పుడు, తరచుగా మందులు వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆదరించవలసిన భర్త ఏమని, చిచి నిన్ను చేసుకున్నప్పటి నుంచి పనికి మళ్ళీ రోగాలు రోగాలు మందులు రోగాలు మందులు రోగాలు పనికి మళ్ళీ దాని దొరికా నువ్వు పాపిస్తానా? అదే మాట నిన్నంటే నీకు రోగం వచ్చినప్పుడు, పనికి మాలోడా పెళ్ళైనప్పటి నుంచి ఎంతసేపు దగ్గుతా ఉంటున్నావు, ఎంతసేపు రోగం 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 అంటున్నావు, ఎంతసేపు జ్వరం అంటున్నావు. పనికి మాలోడా ఆ పక్కింటని చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో. అనుంటే నువ్వు తట్టుకోగలవా? ఆయనకి ఏ రోగం లేదు, నీకు దొరక నీలాంటి రోగస్తుడు దొరికాడు నాకు. దయచేసి వినండి, భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, శారీరకంగానో మానసికంగానో ఆత్మీయంగానో బలహీనంగా ఉన్నట్లయితే భర్తలో భార్యలను ఆదరించడం నేర్చుకోండి, ఓదార్చడం నేర్చుకోండి. ప్రతి భర్త తన భార్య పట్ల బాధ్యత కలిగి వ్యవహరించాలి. ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. భార్యలు భర్తలను ఆదరించాలి, భర్తలు భార్యలను ఆదరించాలి. ఒకరిని ఒకరు ఆదరించాలి, ఒకరిని ఒకరు బలపరచాలి, ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలి. అంతేగాని ఒకరినొకరు తన్నుకోవడం కాదు, ఒకరినొకరు కొట్టుకోవడం కాదు కుటుంబం అంటే. ఒకరినొకరు తన్నుకోవడం కాదు కుటుంబం అంటే. ఒకరిని ఒకరు గేలి చేసుకోవడం కాదు కుటుంబం అంటే. దావీదు ఒకప్పుడు తప్పిపోయిన వాడే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని సరిచేసుకున్నవాడు. ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోంచి బయటకు వచ్చాడు, ముందడుగు వేస్తున్నాడు, నిరీక్షణతో ముందుకు సాగుతున్నాడు. ఎప్పుడో అననుకూల పరిస్థితులలో, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నాడు. రెండో, ఒక భర్తగా తన బాధ్యతలు తీసుకొని భార్యను ఆదరిస్తున్నాడు. భర్తలు భార్యలను ఆదరించటము ధర్మము. హన్నా పిల్లలు పుట్ల గొడ్రాలు, ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలుగా ఆ హన్నా నిందలు భరించలేక అల్లాడిపోతూ ఉంది. అప్పుడు భర్త ఏం చేయాలి? ఇదిగో 1 సంవత్సరం టైం ఇస్తున్నా, నువ్వు కానీ కొడుకును కానీ కూతురును కానీ కంటే సరి, లేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తా ఏమనుకున్నావా అని బెదిరించే భర్తలు ఎంతమంది లేరు చెప్పండి? అత్తలో ఇదిగో కోడల పిల్ల, భలే ప్రేమతో పిలుస్తారే, ఇదిగో కోడల పిల్ల అంట, పిల్ల ఇదిగో కోడల పిల్ల, సంవత్సరం టైం ఇస్తున్నా, మనవణ్ణి కానీ మనవరాల్ని కానీ నీవు కని నా ఒడిలో పెట్టకపోతే నా కొడుక్కి వేరే దాన్నిచ్చి కట్టబెడతా, ఏమనుకున్నావు జాగ్రత్త, ఇంట్లోంచి బయటికి గెంటేస్తా. ఆ ఏడు పెద్ద నీ కొడుకుతో ఏడు. ఒరే కొడుకా, 1 సంవత్సరం టైం ఇస్తున్నా, మనవణ్ణి కానీ ఒక మనవరాల్ని కానీ నువ్వు కనకపోతే గాడిద ఇంట్లోంచి బయటికి గెంటేస్తా. ఏ కొడుకు తనొచ్చుగా? మా కొడుకుతో నేను ఎందుకు అంటానండి? ఓహో, మీ కొడుకుతో అనవు కానీ కోడలతో అంటావా? నీది పాపిష్టి బుద్ధి, నీది మంచి బుద్ధి కాదు. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఈ అత్తలు ప్రార్థన అడుగుతారు, ఏమనంటే
బెదరు ప్రార్థన చేయండి. దేనికోసం? ఏమిటో 5 సంవత్సరాలు మా కోడలు అసలు ఒక కొడుకునే కొనలేదు, కూతురునే కనలేదు, మా కోడల కోసం ప్రార్థన చేయండి. అమ్మ కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకుని మొహం ఇలా పెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తా. ఏమని? ప్రభువా, ఈమె గారికైనా ఒక కొడుకున్నాడట, ఆ కొడుక్కి పెళ్ళయిందంట, ఆ కొడుకు ఇప్పటి వరకు పిల్లలే లేరంట. కొడుకుని దర్శించిన ఆయన, ఆ కొడుకు ఏమైనా రోగాలుంటే కొడుకు కోసం ప్రార్థన చేస్తాడు, కోడల కోసం ప్రార్థన చేయమంటే ఎంత దుర్మార్గం అండి. పిల్లలు పుట్టకపోతే కోడలు తప్ప, పిల్లలు పుడితేనేమో కొడుకు గొప్పతనమా? భర్తలో ఒకవేళ పిల్లలు పుట్టకపోతే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అంతేగాని భార్యకు పడి ఆడవు మాకు, భార్యకు సవాలు విసర మాకు, భార్యను బెదిరించమాకు, భార్యను ఆడిపోసుకో మాకు, భార్యను ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అరవ మాకు. భర్త చేయాల్సిన పని కాదు. మరి ఏమిటి భర్త చేయాల్సిన? నేను మాట్లాడుతుంది లోకస్తుల గురించి కాదు, నేను మాట్లాడుతుంది లోకస్తులుగా ఉండమని కాదు, నేను మాట్లాడుతుంది ఆత్మీయులతో మాట్లాడుతున్నాను. ఒక ఆత్మీయుడిగా నీ భార్య దిగులు పడుతూ దుఃఖంలో ఉన్నప్పుడు, బిడ్డలు లేక నీకంటే ఎక్కువగా నీ భార్య అల్లాడిపోతున్నప్పుడు నువ్వు చేయాల్సిందేమిటి? బైబిల్లో ఉందండి. ప్రతి సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారము బైబిల్లో ఉందండి. చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చును గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అత్తలో భర్తలో అండర్లైన్ చేసుకోండి. ఏముంది బైబిల్లో? హన్నా పిల్లలు కనకపోవడం హన్నా పాపమా? హన్నా లోపమా? కాదండి, దేవుడే ఎందుకో హన్నాకు పిల్లలను ఇవ్వలేదు. అదిగో బైబిల్లో ఉంది. నీ కోడలు ఒకవేళ బిడ్డలను కనకపోతే కోడలకు బడి ఏడవ మాకు, ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ఏడు, ప్రభువా నా కుమారునికి నా కోడలకు చక్కని బిడ్డని నాయన అని ఏడు, ప్రభు ఇస్తాడు. భార్యకు బడి ఏడవ మాకు. మరి ఎక్కడ బడి ఏడవాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? చూద్దాం రండి. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనము. ఏముంది అక్కడ? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమెను ఇంట్లోంచి బయటికి గెంటేసెను. ఉందా? మరి ఏముంది బైబిల్లో? ఇందాక చెప్పానే, ప్రతి తగువుకు ప్రతి సమస్యకు అద్భుతమైన సొల్యూషన్ బైబిల్లో ఉందండి. ఏముంది బైబిల్లో? రిబ్కా గొడ్రాలై ఉండెను కనుక ఇస్సాకు అనగా రిబ్కా భర్త ఏం చేశాడట? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరు వేడుకోవాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసే భర్త బెదిరించడు, ప్రార్థన చేసే భర్త వేధించడు, ప్రార్థన చేసే భర్త బాధించడు. ఏం చేస్తాడు? తన ఇంట్లో ఉన్న సమస్యను బట్టి ప్రభువుకు చెప్పుకుంటాడు. ప్రభువా గర్భఫలం లేదు నాయన, కనికరించు ప్రభువా. ఇస్సాకు తన భార్య కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. భర్త ప్రార్థన చేయి. అప్పుడు ఏం జరిగింది? యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. నిందిస్తే పిల్లలు పుట్టరు బెదరో, అవునా? నిందిస్తే పిల్లలు పుట్టరు, బెదిరిస్తే పిల్లలు పుట్టరు. అతలో బెదిరిస్తే పిల్లలు పుట్టరు. ఇంట్లోంచి బయటకు గెంటేస్తాము అని చెప్పి వేధిస్తే పిల్లలు పుట్టరు. మరి ఎలా పుడతారు పిల్లలు? గర్భఫలము ఇచ్చే దేవునికి మొరపెడితే ఆ దేవుడు కనికరిస్తే చక్కని కుమారుడు పుడతాడు, చక్కని కుమార్తె పుడుతుంది, చక్కని మనవడు పుడతాడు, చక్కని మనవరాలు పుడుతుంది. వేధిస్తే బాధిస్తే కాదు. హన్నా బిడ్డలు లేక అల్లాడిపోతున్నప్పుడు ఎల్కానా ఏమన్నాడో తెలుసా అండి? పిల్లలు లేక అల్లాడిపోతున్న హన్నాను చూసి ఎల్కానా ఏమన్నాడో తెలుసా అండి? చూడండి 7వ వచనము.
ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక, అది అంటే ఎవరు? పెనిన్నా. తన సహోదరి కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. హన్నా బిడ్డల్లాకి ఏడ్చేస్తుంది, దుఃఖపడిపోతుంది, ఏడ్చేస్తుంది. అలా ఏడుస్తున్నప్పుడట మరి ఎల్కానా ఏం చేశాడు? ఏడ్చుచూ వచ్చెను. ఎల్కానా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు భోంచేయటంలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పెను అనుందా? చెప్పుచూ వచ్చాను అనుందా బైబిల్లో? చెప్పండి. ప్రతిరోజు అన్నా ఏడ్చిన ప్రతిరోజు ఎల్కానా ఆమెను ఆదరించేవాడు, బలపరిచేవాడు. పిల్లలు లేక అన్న కళ్ళల్లో కన్నీళ్ళు సుడి వడి తిరిగినప్పుడు ఎల్కానా పక్కన నిలబడి ఆ కన్నీళ్ళు తుడిచేవాడు. పిచ్చిదాన ధైర్యంగా ఉండు, దేవుడు తప్పక మనకు పిల్లల్ని ఇస్తాడు, నువ్వు ఏడవనవసరం లేదు అని ఆదరించేవాడు, బలపరిచేవాడు. దావీదు తన భార్యను ఓదార్చాడు. ఎల్కానా పిల్లలు లేక అల్లాడుతున్న హన్నాను ఓదార్చాడు, ఆదరించాడు. ఈ రోజుల్లో భార్యలను ఆదరించే భర్తలు ఎంతమంది ఉన్నారు? భార్యకు ఉన్నటువంటి బలహీనతలను గుర్తెరిగి బలపరిచేటటువంటి భర్తలు ఎంతమంది ఉన్నారు? కన్నీటిని తుడిచేటటువంటి భర్తలు ఎంతమంది ఉన్నారు? అలాగే భార్యలు ఎంతమంది భర్తలను అర్థం చేసుకోగలుగుతున్నారు? కష్టపడి ఉద్యోగంలో టెన్షన్స్ భరించి, ఆ ఉద్యోగం ఉంటుందో ఆ ఉద్యోగం పోతుందో తెలియక ఒత్తిడికి గురవుతూ, బీపీ పెరిగిపోతూ, షుగర్ పెరిగిపోతూ, ఆరోగ్యం పాడైపోతూ, అల్లాడిపోతూ, అయినప్పటికీ భర్తగా నాకు బాధ్యత ఉంది, పిల్లలను చూసుకోవాల్సిన తండ్రిగా నాకు బాధ్యతలు ఉందని చెప్పి ఆ భర్త అల్లాడిపోతూ, కష్టపడుతూ, రెక్కల మొక్కలు చేసుకుంటూ, సరిగా తినక ఎంతో కొంత జీతాన్ని ఇంటికి తీసుకొస్తే ఎవరికి కావాలి నీ ముష్టి జీతం? ఏం చేసుకోవాలి ఈ 5,000 రూపాయలతో, 7,000 రూపాయలతో, 10,000 రూపాయలతో? నిన్ను చేసుకున్న దానికన్నా ఆ అడుక్కునేవాడిని చేసుకున్నా కనీసం సాయంత్రం అయ్యేసరికి 3 కూరలు తెచ్చిపెట్టేవాడు. ఎన్ని కూరలు తెచ్చిపెట్టేవాడంట? ఎంతసేపు తెచ్చిపెట్టేవాడే కావాలి, వంట చేసేది మాత్రం ఉంటారు మనకి, అవునా? ఒక ఆవిడికి అట్ట కళ వచ్చిందంట, పీడకళ. పొద్దున్న లేచి తగేడి చేస్తూ ఉంది. ఏమండి నాకు పీడకళ వచ్చిందండి, పాడుకళ వచ్చిందండి. ఏమొచ్చింది? పీడకళ. ఏమొచ్చింది? పాడుకళ. ఆ కళ వచ్చినప్పటి నుంచి అసలు నాకు నిద్ర పట్టడం లేదని. ఏమొచ్చింది నీకు? పీడకళ. నేను వంట చేస్తున్నట్టు వచ్చిందండి. మీరేమో కుర్చీలో కూర్చొని కాఫీ పట్టరా అని అంటే నేను వెళ్ళి వంటగదిలో కాఫీ పెడతానంటండి. ఇంకేమైనా ఉందండి? చాలామందికి అది పీడకలుగా తయారైంది. ఇంకా మీరేం ఆదరిస్తారు భర్తల్ని? మిమ్మల్ని చేసుకున్నవాడు ఇంకేం సుఖపడతాడు? భార్యలు భర్తలను ఆదరించండి. ఇంటికి వచ్చినప్పుడు నరకం చూపించమాకండి. గొంతెమ్మ కోరికలు లిస్టు తీసుకొచ్చి ముందు పెట్టి వేధించి ఇంట్లోంచి బయటకు గెంటే మాకండి. తట్టుకోలేక ఏ లారీ కిందో బస్సు కిందో పడి చచ్చేంత వరకు ఎదురు చూడమాకండి. ఆదరించే భార్యలు ఎంతమంది ఉన్నారు? పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మనం కొనాల్సిందే, పక్కింటి వాళ్ళు సోఫా కొంటే మనం కొనాల్సిందే, పక్కింటి వాళ్ళు బంగారం కొంటే మనం కొనాల్సిందే. నీ భర్తకు వచ్చే జీతం ఎంత, సంపాదన ఎంత అవసరం లేదు. వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాతలు వేసుకోవాల్సిందే, కుటుంబాన్ని ఊడ పెరుక్కోవాల్సిందే. తప్పు సహోదరి. గొంతెమ్మ కోరికలతో నీ భర్తను చంపే మాకు. ఆదరించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. బైబిల్లో యథార్థవంతుడు నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడు, ఆ యథార్థవంతుడు పరీక్ష గుండా వెళ్తున్నాడు. ఆ పరీక్ష సమయంలో ఒళ్ళంతా గుల్లైపోయింది, ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది. ఆ కురుపుల్లో నుంచి వస్తున్నటువంటి బాధను తట్టుకోలేక పెంకులతో గీరుకుంటూ ఉన్నాడు. అటువంటి భర్తను చూసి ఆ భార్య వచ్చి అంటుంది, చావరాదా? ఈ రోగం పెట్టుకుని అలా ఏడవపోతే చావరాదా? దేవుణ్ణి దూషించి ఎందుకు బతుకున్నావు నువ్వు? ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప ఓదార్పండి. అదే భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు సకల రాజభోగాలు అనుభవించిన భార్య, భర్త కొంచెం కష్టం వచ్చేసరికి, అనారోగ్యం వచ్చేసరికి ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది. ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది. అయ్యో నా భర్త కష్టం గుండా వెళ్తున్నాడు, శ్రమ గుండా వెళ్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు, ఉద్యోగంలో టెన్షన్ గుండా వెళ్తున్నాడు, వ్యాపారంలో నష్టం గుండా వెళ్తున్నాడు. ఎంత ఓదార్చగలను, ఎంత బలపరచగలను అంత బలపరచాలి అనే బాధ్యతను పక్కన పెట్టి
ఆర్థికంగా సమస్యలు గుండా, మానసికంగా ఒత్తిడి గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్న భర్తను చూసి భర్తను పట్టుకుని చిచి చేసుకోక ఇలాంటి అప్పులు కోరని చేసుకున్నా, దివాలా కోరని చేసుకున్నా. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏమిటి, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి? తెచ్చుకోవాల్సింది ₹1,00,00,000 వస్తా బ్యాంకులో పెట్టుకుని పోషించేదానివి. అది మాత్రం చేత కాదు. కట్టుబట్టలతో ఇంటికి నుంచి బయటకు వచ్చావు. ఇప్పుడు ఏమంటావు? నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి? చదవాల్సింది MBBSో లేకపోతే IASఓ. చదువు సంజలు లేవు కానీ, చదువుకోవాల్సిన సమయంలో చదవలేదు కానీ, ఇప్పుడు వచ్చే భర్త కాస్త ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వేస్తావు? భర్త అన్నం తిన్నాడా లేదా, ఆ అన్నం తింటుంటే అరుగుతుందా లేదా, ఒంటికి పడుతుందా లేదా, అవసరం లేదో, నీ ఒంటికున్న కొవ్వు మాత్రం బయట పెట్టాల్సిందే. తప్పు సహోదరి, తప్పు. భర్తలను ఆదరించినటువంటి భార్యలను ఆదరించినటువంటి భర్తలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. యోబు అంటాడు ఒక సందర్భంలో, ఏమని తెలుసా, నా భార్యకు నా శ్వాస అసహ్యమాయను. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు చస్తాడా అని నా భార్య కాసు కూర్చుంది. యోబే అన్నాడన్నమాట. ఎంత దారుణం అండి! భర్త చావును కోరుకునే భార్యలు, భార్య చావు కోరుకునే భర్తలు తప్పో. మనం ఒకరి చావు ఒకరు కోరుకోవడానికి వీల్లేదండి. ఒకరిని ఒకరు ఆదరించాలి, బలపరచాలి. ఇంటికి నీ భర్త వచ్చినప్పుడు, నీ భర్త ఎన్ని కష్టాలున్నా, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఇంటికి వెళ్తే నన్ను ఆదరించే భార్య ఉంది, ప్రేమించే భార్య ఉంది, అర్థం చేసుకునే భార్య ఉంది. కనీసం ఇంటికి వెళ్తే ప్రశాంతంగా నేను కంటి నిండా నిద్రపోగలను. ఎందుకని? అటువంటి వాతావరణం నా ఇంట్లో ఉంది అని ఇంటికి రాగలగాలి తప్ప ఈ టెన్షన్సే తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకేం టెన్షన్ ఉంటుందో, ఇంకేం నరకం చూపిస్తుందో, ఎందుకు వచ్చిందిలే బస్ స్టాండ్లోనే పడుకుందాం అని చెప్పి నీ భర్త రోడ్ల మీద తిరిగితే అది నీకు ఆశీర్వాదం కాదు. ఒకనొక సేవకుడు ఒక చోటుకు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. 5-6 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాడు. వాక్యం చెప్పాడు, భోజనం చేశాడు, వెంటనే ప్రయాణానికి సిద్ధమైపోయాడు. అందరూ వచ్చి ఆయన చుట్టూ మోగి, అయ్యా 5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చారు, 3-4 గంటలు మాతో గడిపారు, చక్కగా వాక్యాన్ని అందించారు. ఈ రాత్రిపూట ఇంత చీకట్లో మరలా కష్టంతో కూడిన, గతుకులతో కూడిన, రోడ్డు బాగోకున్నటువంటి ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తే అలసిపోతారయ్యా, బాగా అలసిపోతారు. ఈ రాత్రికి మీరు విశ్రాంతి తీసుకోండి, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఉదయం లేచినప్పుడు మీరు వెళ్ళొచ్చు, అప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు. అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? వెళ్ళకండి. ప్రయాణం చాలా ప్రమాదకరమైంది, గతుకులు గుండా వెళ్ళాలి, రెస్ట్లెస్గా ఉంటుంది, వెళ్ళకండి. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా ప్రయాణం ఎంత కష్టతరమైనా, ఈ రోడ్డు ఎంత గతుకులతో నిండినా, అది నాకు ఎంత అలసటను తీసుకొచ్చినా, నేను ఎంత టైర్డ్ అయిపోయినా, మానసికంగాను శారీరకంగాను ఎంత అలసిపోయినా, నేను నా ఇంటికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు ప్రేమతోనూ ఆప్యాయతతోనూ అనురాగముతోనూ పలకరించే నాకు ఒక భార్య ఉంది. ఆమె పలకరింపు, ఆమె చూపే ఆప్యాయత నాకున్న అలసట, నాకున్నటువంటి టైర్డ్నెస్ అంతా కూడా తొలగించి పడేస్తుంది. అతను అంటున్నాడు, ఏ అలసట అయినా, ఏ తొందర అయినా, ఏ బాధ అయినా, ఏదైనా నా ఇంటి గుమ్మం బయటే, కానీ ఆ గుమ్మము లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ప్రశాంతత, నాకు నెమ్మది. అటువంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ సేవకుడు చెప్పటం ఎంత చక్కని సాక్ష్యం అండి. భార్యను బట్టి సహోదరి అడుగుతున్నా, నీ భర్త చెప్పగలడా? నేను ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇంటికి వెళ్తే మాత్రం ప్రశాంతమైన వాతావరణం నా భార్య నాకు ఇస్తుంది. సహోదరుడా, చెప్పగలదా నీ భార్య, నేను ఇంట్లో ఎన్ని టెన్షన్స్ పడినా సరే నా భర్త వచ్చాడంటే, నా భర్తకి ఈ టెన్షన్స్ చెప్పానంటే ఆయన చక్కగా దానికి పరిష్కారాన్ని ఇస్తాడు, చక్కగా దాన్ని సొల్యూషన్ చూపిస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, ఆదరిస్తాడు. అంతేగాని నువ్వు ఇంటికి వస్తున్నావు అని తెలిస్తే, మమ్మీ వచ్చేస్తున్నాడు, ఏమిటది మమ్మీ వచ్చేస్తాడు, ఎవరే, ఇంకెవరు, డాడీ వచ్చేస్తున్నాడు, ఇంకంతే. పాపం వంటగదులకు భార్య పారిపోవాలి, పిల్లలేమో ఇంకో చోటకు పారిపోవాలి. వస్తుంది మనిషే కదా, మనిషి అయితే కదా. జాగ్రత్త సహోదరుడా, నువ్వు ఇంటికి వస్తున్నప్పుడు నీ భార్య భయపడిపోతుందంటే, నువ్వు ఇంటికి వస్తున్నప్పుడు నీ పిల్లలే భయపడిపోతున్నారంటే నువ్వు మంచివాడివి కాదు. నువ్వు ఇంటికి వస్తున్నావు అంటే నీ భార్య ఎదురు రావాలి, నీ పిల్లలు పరుగున వచ్చి నిన్ను హత్తుకోగలగాలి. అది ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా నువ్వు చూపించాల్సినటువంటి అద్భుతమైన అనురాగము. ఆనాడు దావీదు తన భార్యను ఓదార్చాడు, తన్ను ఆదరించాడు. దేవుడు చూశాడు, ఏం చేశాడు? అంతకుముందే
కుమారుడు పోయాడని చెప్పి ఏడ్చాడు దావీదు, కన్నీళ్లు కార్చాడు. ఆ ప్రార్థనకు జవాబు రాలా. ప్రభువా, దుఃఖంలోను వేదనలోను నన్ను, నా భవిష్యత్తును, నా జీవితం అంతటి నీ చేతికి అప్పగిస్తూ ముందుకే సాగుతున్నాను. ముందుకు సాగే శక్తి నాకు ప్రభువా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను అని ప్రార్థన చేసి ముందుకు సాగాడు. భర్తగా బాధ్యతలు నిర్వర్తించాడు, రాజుగా ముందుకు సాగాడు. 24వ వచనము, 25వ వచనము, ఆ 2 వచనాల మధ్య కాలము ఇంచుమించు 9 నెలల నుంచి 10 నెలలు. వినండి, 9 months ముగిసిందో లేదో దేవుడు కనికరించాడు. దావీదు కన్నీటికి తగిన ఫలితాన్ని చేశాడు. ఏం చేశాడు? దావీదు బెత్షెబా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు వారి కన్నీళ్లను తుడిచాడు. ఓ అద్భుతమైన కుమారుణ్ణి సంవత్సరం తిరగక మునిపే వారికి బహుమానంగా దేవుడు ఇచ్చేశాడు. శిక్షించిన దేవుడే, శిక్ష విధించిన దేవుడే మరలా వారి కన్నీటిని తుడిచి ఓ చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. అంతేకాదు, నాతాను ప్రవక్తను పిలిచాడు. ఎందుకు నాతాను ప్రవక్త రావాల్సి వచ్చింది? దేవుడు తన కనికరాన్ని, తన కృపను చూపిస్తున్నాడు. ఏమని? నాతాను, ఒకసారి దావీదింటికి వెళ్ళు. ఏం చేశాడు? మళ్ళీ ఏమీ చేయలే, నేనే చేశా. ఏం చేశావు? దావీదు పశ్చాత్తాపడ్డాడు. తన జీవితాన్ని నాకు అప్పగించాడు, బాధ్యతాయుతంగా జీవించడం మొదలుపెట్టాడు. నేనే చేశా. ఏం చేశావు? ఒక చక్కని కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చా. నువ్వే వెళ్ళి ఆ కుమారునికి పేరు పెట్టిరా, అతనికి తెలియాలి. ఏమని? ఒకవైపు గద్దిస్తూనే మరొక వైపు నా ప్రేమను, నా కృపను దావీదుకు సమృద్ధిగా చూపిస్తాను, నువ్వే వెళ్ళి పేరు పెట్టిరా అని అంటే నాతాను వచ్చాడండి. ఎక్కడికి? దావీదు ఇంటికే వచ్చాడు. నాతాను దావీదు ఇంటికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి, ఇదిగో దేవుడు నన్ను పంపించాడు. ఎందుకో? ఈ కుమారునికి పేరు పెట్టమని. ఏమని? యదిద్యా, అంటే యెహోవాకు బహు ప్రియుడు. ఎవరికి ప్రియుడట? యెహోవాకు బహు ప్రియుడు. చెప్పు దావీదు, చెప్పు, బెత్షెబాకు చెప్పు, ఒక కుమారుణ్ణి ఇస్తున్నాను, ఆ కుమారుని నేను బహుగా ప్రేమిస్తున్నాను, ప్రేమతోనే వారికి కానుగ్గా ఇస్తున్నాను. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. తప్పు చేసిన వారిని జీవితాంతము తాటవల్చేవాడు కాదండి మన దేవుడు. తప్పు చేసిన వాళ్ళు మనుషులు జీవితాంతం పొడుస్తూనే ఉంటారు, మనుషులు జీవితాంతం వేధిస్తూనే ఉంటారు. ఎప్పుడు నువ్వు కనిపించినా ఆ కోణంలోనే చూస్తారు, అలాగే మాట్లాడతారు. కానీ నా దేవుడు మాత్రం అటువంటి వాడు కాదండి. ఒకసారి నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావంటే, దాన్ని విడిచిపెట్టావంటే, నీ తప్పును జీవితంలో మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడండి. ఆయన మాటిచ్చాడు. ఏమని? నీ పాపములు అతిక్రమములు నేను జ్ఞాపకము చేసుకోను. దావీదు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? దావీదు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని తనకు బహుప్రియమైన కుమారుణ్ణే బహుమానంగా ఇచ్చేశాడు. దావీదు బెత్షెబా కన్నీటిని తుడిచేశాడు. వారికి ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువు అనుగ్రహించేశాడు. ఎంత మంచివాడండి మన ప్రభువు. 3 విషయాలు. 1, దావీదు వేసిన ముందడుగు ఎప్పుడు? దుఃఖ సమయంలో. 2, దావీదు ఇచ్చిన ఓదార్పు. ఎవరిని? తన భార్యను, దుఃఖంలో ఉన్నప్పుడు. 3, దావీదు పొందుకున్న ప్రతిఫలము. దేనికి? తన నిరీక్షణకు, తన నూతన జీవితానికి. ఈరోజు నీ జీవితంలో ముందడుగు వేయాలి. ఓదార్చే, ఆదరించే భర్తగా, భార్యగా ఉండాలి. తత్ఫలితంగా దేవుడు నీ కోసం దాచిపెట్టిన అద్భుతమైన ఫలితాన్ని అనుభవించాలి. అట్టి కృప దేవుడు నాకు ఇవ్వాలి అని ఆశిస్తున్నట్లయితే కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దావీదు ముందు అడుగు వేశాడు. కష్టంలోనూ, కన్నీటిలోనూ, హృదయము వేదంతో నిండిపోయినప్పుడు, గాయముతో పచ్చిపుండుగా ఉన్నప్పుడు ముందుకే సాగడానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానము దావీదు జీవితాన్ని బలపరిచింది. ఒక మంచి వ్యక్తిగా ముందుకు తీసుకుని వెళ్ళింది. తన భార్యకు ఒక మంచి భర్తగా, ఆదరించే వ్యక్తిగా తను తాను అప్పగించుకోగలిగాడు. నాయనా, ఆదరించే, ప్రేమించే, అర్థం చేసుకునే భర్తలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయండి.
అలాగే అర్థం చేసుకునే భార్యగా, ఆదరించే భార్యగా, ఓపికతోనూ సహనముతోనూ ఇంటి పనులను బాధ్యతాయుతముగా చేసే భార్యగా ప్రతి సహోదరిని ప్రభువా మీరు కనపరచండి. తత్ఫలితంగా దావీదు బెత్షెబా చూసినటువంటి ఫలాన్ని, అనగా నీవిచ్చే శ్రేష్టమైన బహుమానాన్ని వారు ఏ కోణంలో ఆశిస్తున్నారో ఆ విషయంలో వారు అనుభవించులాగున, పొందుకునేలాగున సహాయము చేయమని, తమ జీవితాన్ని చేతికి అప్పగిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ఎంత దుర్మార్గునైనా, దుష్టునైనా, నీచునైనా, చండాలునైనా మార్చగలడు. వస్తావా ఈరోజు? సిద్ధముగా ఉన్నాడు నిన్ను మార్చటానికి. మా యొక్క పాత స్థితిని మేమంతా వదిలిపెట్టేసి నూతన స్థితిని దేవుడు ఎలా నడిచాడో అలా నడిచేటువంటి కృపను మాకు దయచేసేటటువంటి వాక్యాన్ని మాకు సతీష్ కుమార్ గారు అందించారు. ఈయన వాక్యం అంటే అందరికీ ఇష్టమే. నేను దేవునికి దూరమై నా ప్రవర్తనలో తీవ్రంగా దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు నా ప్రవర్తన చూపించాడు. సతీష్ కుమార్ గారి ప్రసంగం ద్వారా నేను నా జీవితాన్ని సరిదిద్దుకున్నాను. ఇదేదో ఊరికే గొప్పల కోసం పోయే మీటింగ్లు అయితే రాలేరు. ఇది ప్రార్థనా పూర్వకంగా ఉన్నింది కాబట్టి ఊరి బయట, ఊరికి చాలా దూరం ఉన్నప్పటికి కూడా వేరు సహవాసాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఆకర్షింపబడి మీటింగ్స్కి వచ్చినాం. ఈ 3 రోజులు మీటింగ్స్ రావడం వల్ల చాలా ఆత్మీయంగా చాలా బలపడ్డాము. పరలోకం ఉన్నట్టుంది ఇక్కడ. ఇంత అద్భుతమైన రోజు మేము ఇక్కడ చూస్తున్నామంటే అది దేవుని కృపే. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.